హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇదైతే సాటర్డే ఆఫ్టర్నూన్ వీడియో అన్నమాట. మా పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ పిలిచారు. నేనైతే తొందరగా నైట్ మిగిలిన టమాటో రైస్కి ఫిష్ ఫ్రై చేసుకుని తినేసి అయితే వెళ్ళిపోయాను. అదేంటది నైట్ మిగిలిన టమాటో రైస్ బాగుంటుందా అనే కన్ఫ్యూజన్ వద్దు, చాలా బాగుంటుంది. చాలామంది అలా కూడా తింటారు, కావాలంటే కనుక్కోండి. ఎనీవే టేస్ట్ మాత్రం సూపర్గా ఉండింది. అయ్య బాబోయ్, ఫుడ్ గురించి మాట్లాడుతుంటే టైం అయిపోతుంది. ఇంతకీ స్కూల్కి రీచ్ అయిపోయాను. ఇదే అండి మా పిల్లలు చదివే స్కూల్, సెయింట్ మరియాది మత్య స్కూల్. ఇది మైసూర్లో ఉంటుంది, శ్రీరాంపురం. ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా చాలా బాగా చదువుతారు. ఇంతకీ రిజల్ట్ ఏమవుతుందో ఏమో అన్న టెన్షన్తో నేనైతే లోపలికైతే వెళ్ళిపోయాను. ఇక్కడ మా అమ్మాయి రూము, అక్కడ మా అబ్బాయి రూము ఉంటుంది. పైకి థర్డ్ ఫ్లోర్లో ఏమో మా పెద్ద అమ్మాయి రూమ్ ఉంటుంది. ఈసారి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల మా పిల్లలకైతే కొంచెం తక్కువగానే చదివించాను. ఇట్స్ ఓకే. చిన్న అబ్బాయి క్లాస్ రూమ్లో అయితే వీడియో అలో చేయలేదు. మా చిన్నమ్మాయి రూమ్లో అయితే క్లాస్ టీచర్ బిజీగా ఉంది కాబట్టి ఓకే, అలా నేను వీడియో తీయడానికి హెల్ప్ఫుల్ అయింది. మా చిన్నమ్మాయి తన్విక ఎస్ అని, తను సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంకే ప్రతిసలా వస్తుండేది, ఈసారి కొంచెం సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఇట్స్ ఓకే. తనకి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల 1 మార్క్స్ 1.5 మార్క్స్లో ఫస్ట్ ప్రైజ్ మిస్ అయింది కాబట్టి ఇట్స్ ఓకే. తను ఇక్కడ చాలా డిస్కషన్ చేస్తోంది. ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను గిఫ్ట్ ఇప్పిస్తానని ఏంటి కదా, ఇట్స్ ఓకే. సెకండ్ ర్యాంక్ వచ్చాను కాబట్టి నాకు గిఫ్ట్ ఇప్పియవా అని గోల చేస్తోంది. అక్కడ చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎలా చూస్తున్నారో. మా చిన్నమ్మాయి అంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి మళ్ళీ టీచర్స్కి చాలా ఇష్టం. తన అలా బోల్డ్గా ఉంటుంది, కానీ ఎవరైనా తింటేస్తే మాత్రం చాలా ఏడుపు వచ్చేస్తుంది తనకి. ఎస్టర్డే ఏమో తనకి చాలా బాగుండలేదు హెల్త్కి. నా షార్ట్స్లో చూసేదైతే మీకు తెలుస్తుంది. నేను తనకి హాస్పిటల్కి అంతా పిలుచుకుని పోయాను. ఈరోజు సెట్ అయిపోయింది. తను చాలా ఫీవర్ వచ్చింది. ఎంత త్వరగా సెట్ అయిందంటే మా ఫ్యామిలీ డాక్టర్ చాలా బాగా చూశారు. ఇంతకీ మా పెద్ద అమ్మాయి రూమ్కి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? మా చిన్న అమ్మాయి కూడా నాతో వస్తానంటే క్లాస్ టీచర్ పర్మిషన్ తీసుకుని మరి తనని తీసుకెళ్తున్నాను. మా పెద్ద అమ్మాయి అయితే నేను చూడగానే ఏడటం మొదలు చేసేసింది. సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వచ్చే తను ఈసారి అయితే 5th ర్యాంక్ వచ్చేసింది. తనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే, లాస్ట్ టైము కొంచెం తనకు ఫీవర్ వచ్చిండే కాబట్టి ఇట్స్ ఓకే అని కన్విన్స్ చేస్తుంటే తను వినలేదు. నేను కొన్ని ఆన్సర్స్ తెలిసినా కూడా మిస్ చేశాను అంటే నేను రాయలేదు అని చెప్పింది. ఇట్స్ ఓకే అని చెప్పాను. తనకి వచ్చినా కూడా రాయలేదని తన ఫీలింగ్, అందుకే తను చాలా డల్గా ఉండేది. పోన్లే, నేను గిఫ్ట్ ఇప్పిస్తున్నానని చెప్పాను కదా, ఇప్పిస్తాను, ఇట్స్ ఓకే అని తనకి కన్విన్స్ చేసి మరి పిలుచుకుని వచ్చాను. ప్రతిసారి అయితే తను కన్విన్స్ చేయడానికి వాళ్ళ నాన్న ఉండేవారు. వాళ్ళ నాన్నకి తనంటే చాలా ఇష్టం. ఎందుకంటే తను ఏ ఇంట్లో అయినా కానీ చాలా పర్ఫెక్ట్గా థింక్ చేస్తుంది. డ్యాన్స్లో కానీ స్టడీస్లో కానీ తనే ముందు ఉంటుంది. ఈసారి కొంచెం అలా మిస్ అయింది, కానీ ప్రతిసారి తను చాలా బాగా చదువుతుంది. ఏదో కొన్ని సబ్జెక్ట్లో మ్యాథ్స్లో కొంచెం ಯಾವುದೋ క్వశ్చన్ స్కిప్ చేసిందంట, మర్చిపోయిందంట, అందుకే అంతలా ఫీల్ అయిపోతుంది. తన ఫీలింగ్ అంతా ఆన్సర్ తెలిసినా కూడా వదిలేసి వచ్చానే అన్న ఫీలింగ్తో ఉండేది. అయినా 5th ర్యాంక్ వచ్చింది కదా, నాకు అది ఓకే అని చెప్పాను. కానీ ఆ రోజైతే తన ఫేస్ చాలా డల్గా ఉండింది. వాళ్ళ డాడీ ఉండింటే ఓకే, కొంచెంసేపు డల్గా ఉండి ఆ తర్వాత హ్యాపీగా ఉంటుండే. మరి ఇప్పుడేమో నా అల్లుడి రూమ్కి వెళ్ళాను. అక్కడ కూడా వీడియో నాట్ అలౌడ్ అన్నారు. ఇట్స్ ఓకే అని ఫోటో తీసుకుంటానని కొంచెం వీడియో తీసుకున్నాను. ఇంతకీ మా అమ్మాయి మా అబ్బాయిలంతా కన్విన్స్ చేసి మళ్ళీ గిఫ్ట్ కొనిస్తానన్నాను కదా, కొనివ్వాలి కదా. మిస్ చేస్తే ఇంకోసారి నేను ఏదైనా చెప్తే వాళ్ళు వినరు. అందుకనే వాళ్ళకి ఏదో పెన్ కావాలి అంటే మాత్రం ఈ షాప్కి వచ్చాను. వాళ్ళకి అడిగిందలా కొనిస్తే రేపు నేను చెప్పిందెలా చేస్తారు కదా. గివ్ అండ్ టేక్ అండ్ పాలసీ అయితే కాదు, కానీ వాళ్ళకి ఏదైనా నచ్చితే ఏదైనా కావాలని అనుకుంటే మాత్రం మనం కొనిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఆ రోజు చాలా డల్గా ఉన్నారు కాబట్టి నేనైతే కొనిచ్చాను. ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయిపోతున్నాము. ఇంతకీ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. నా ఛానల్ నేమ్ వచ్చేసి కర్ణాటకలో తెలుగు అమ్మాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఎనీవే, కంగ్రాచ్యులేషన్ టు మై కిడ్స్. మీరు కూడా కంగ్రాచ్యులేషన్ చెప్పండి. ఆర్డర్ అయితే వేయట్లేదండోయ్. మీకు ఇష్టం ఉంటే మాత్రం విష్ చేయండి నా పిల్లలకి. మరి ఇంకో రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు. బాయ్.